హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1556కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. నాని ప్రభాకర్ టెక్ న్యూస్ ప్రతిరోజు కొత్తగా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది టెక్నాలజీ చూసేద్దాం. సో మొదటి చూస్తే మనకి వాట్సాప్లో మనకి మెటా ఏఐని అయితే తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ ఏఐలో మనకి మరో కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేయబోతున్నారు. ఈ ఫీచర్ ద్వారా మన దగ్గర ఉన్న ఏదైనా ఇమేజ్ని మెటాకి ఇచ్చామనుకోండి, వాళ్ళ ఏఐకి, వాళ్ళు దాన్ని ఎడిట్ చేస్తారు. మనకు కావాల్సినట్టుగా సిచ్యువేషన్ తగ్గట్టుగా దాన్ని ఎడిట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. త్వరలో ఈ ఫీచర్ని అయితే రోల్ అవుట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ ఫీచర్ రాబోతుందని ఇంతకుముందు మనం చాలాసార్లు టెక్నిక్స్లో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే ఇది మనకి బీటాలో అయితే అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ ఇంటెలిజెన్స్, అదేనండి యాపిల్ తీసుకురాబోయే ఏఐ. ఆల్రెడీ దీన్ని అయితే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్లో అనౌన్స్ చేశారు. ఫీచర్ అనేది మనకి iOS 18తో అయితే రాబోతుందని మనం ఇంతకుముందు అనుకున్నాం. అయితే ఇయర్ ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ ఉంటాయి కదా, సో వాటితో పాటు అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ ఫీచర్ మనకి అంటే ఐఫోన్స్ ఒకటే కాదు, మ్యాక్బుక్స్లో అన్నిట్లోనూ సిరి ఎందుట్లో అయితే ఉంటుందో వాటన్నిటిలోనూ మనకి ఈ ఫీచర్ అయితే చూడడానికి ఉంటుంది. సిరి ద్వారా అయితే ఈ ఇంటెలిజెన్స్ని మనం యాక్సెస్ అయితే చేయొచ్చు. కాకపోతే ఫుల్ ఫ్లెక్స్గా మనకి సిరికి ఇది అందుబాటులోకి రాదు ఇయర్ అని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసినప్పటికీ అందుట్లో మనకి ఈ ఫీచర్ ఉన్న ఫుల్ ఫ్లెక్స్గా అయితే ఉండవంట. మనం ఈ ఫీచర్ని ఫుల్ ఫ్లెక్స్గా సిరితో యాక్సెస్ చేస్తూ చూడాలి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది. వచ్చినాక మనకి ఆల్రెడీ ఇంతకుముందు బ్లూంబర్గ్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ ఫీచర్ అనేది యాపిల్ ఫ్రీగా ఇస్తుంది అంటున్నారు. బట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా తీసుకొచ్చి ఇంకా ఎక్స్ట్రా యాక్సెస్ని అయితే ఇస్తారని చెప్పేసి మళ్ళీ కొత్త నివేదిక అయితే బయటకు వస్తుంది. అంటే ఇదైతే కన్ఫర్మ్ కాలేదు, అయితే ఖచ్చితంగా అవ్వచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గెలాక్సీ ఏ అనేది కూడా మనకి 2025 వరకే ఫ్రీగా ఇచ్చి ఆ తర్వాత గెలాక్సీ ఏ ప్లస్ అని చెప్పి మళ్ళీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొస్తారని అనుకున్నాం కదా. సో అలాంటిది శాంసంగ్ అలాగ ఆలోచిస్తే ఇది యాపిల్ మామూలుగా వాళ్ళు నేతులు నాకితే వీళ్ళు మూతులు వాసన చూడమంటారు, ఆ టైప్ అనమాట. సో అలాంటిది యాపిల్ ఊరుకుండదు, అస్సలు ఊరుకోదు. వీళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకురావచ్చు. కాకపోతే చూడాలి మరి ఏ భవిష్యత్తు ఎలా ఉంటుంది వీళ్ళది అనేది. ఎందుకంటే యాపిల్ ఏదైనా దిగింది అంటే మామూలుగా ఉండదు అది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ 13 5G ఈ మొబైల్ అయితే ఈరోజు మన ఇండియాలో రెడ్మీ లాంచ్ చేసింది. ఈ మొబైల్ మనకి 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ 2 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. 5030 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే ఈరోజు మన ఇండియాలోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 6GB 128GB వేరియంట్ 13,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 128GB వేరియంట్ 15,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. మీకు బ్యాంక్ ఆఫర్ కూడా ఉన్నాయి, 1000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ 1000 రూపాయలు దొరుకుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి 8GB 15,500 పెట్టారు. అదే ప్రైస్కి నన్ను అడిగితే ఇక్కడ CMF ఫోన్ 1 వస్తుంది. సో ఆలోచించుకోవాలి మీరే. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రెడ్మీ నుంచే రెడ్మీ ప్యాడ్ ప్రో ఈ మొబైల్ని మన ఇండియాలోకి త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు రెడ్మీ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడే చెప్పుకున్నాగా రెడ్మీ 13 5G మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేసిందని. సో ఈ మొబైల్ లాంచ్ చేస్తూనే దీన్ని అయితే టీచ్ చేసింది అనమాట. ట్యాబ్లెట్ని మన ఇండియాలో తీసుకురాబోతున్నట్టుగా. యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్ని ఫిబ్రవరి నెలలో అనుకుంటా చైనాలో ఆల్రెడీ లాంచ్ చేశారు. అక్కడ 4G వేరియంట్ 5G వేరియంట్ రెండు వేరియంట్స్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి 12.1 ఇంచెస్ 2.5K రెజల్యూషన్తో 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ అండ్ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది. 10,000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఆండ్రాయిడ్ 14 హైపర్ వాయిస్తో అయితే ఈ ట్యాబ్లెట్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. సో అదే ట్యాబ్లెట్ని ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురావాలని చూస్తున్నారు. చైనాలో మంచి ప్రైజే పెట్టారు. 17,500 4G వేరియంట్ ప్రైస్ పెడితే 5G వేరియంట్ 23,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. మరి మన ఇండియాకి వచ్చేసరికి ఎంత ప్రైస్ పెడతారనేది అయితే చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus Nord 4 ఎట్టకేలకి ఈ మొబైల్ని అయితే లాంచ్కి సిద్ధం చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ నెల 16వ తారీఖున ఈ మొబైల్ని గ్లోబల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలో కూడా అదే రోజు అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అంటూ ఒక ప్రైస్ అయితే బయటకు వచ్చింది. అండర్ 30,000లో అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారంట. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ కూడా బయటకు వచ్చింది. మనం టెక్ న్యూస్లో కూడా అయితే చూసాము ఈ డిజైన్ ఎలా ఉండబోతుంది అనేది. అయితే ఇక్కడ ప్రైస్ కనుక చూస్తే 27,999 రూపాయలు ఇంక్లూడింగ్ అండ్ బ్యాంక్ ఆఫర్తో కలిపి ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉండబోతుందంట. అలాగే నో కాస్ట్ EMI 6 months అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా ఈ మొబైల్ సంబంధించిన ఈ డీటెయిల్ అయితే బయటకు వచ్చింది. ఆల్రెడీ మనం చూస్తే OnePlus Nord 4 CE 25,000 రూపాయలు అనమాట, 24,999 రూపాయలకు అమ్ముతున్నారు. సో దాంతో కంపేర్ చేసి ఇది బెటర్ స్పెసిఫికేషన్తో వస్తుంది కాబట్టి చూడాలి మరి ప్రైజు. ఇక అలాగే OnePlus అదే 16వ తారీఖున OnePlus Nord 4తో పాటు OnePlus Pad 2 వాచ్ 2R Nord Buds 3 Pro వీటిని కూడా అయితే లాంచ్ చేయబోతుంది. ఇప్పుడు వీటికి సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. అంటే చూడడానికి ఎలా ఉంటాయి అనేది అయితే
బయటకు వచ్చింది. ప్యాడ్ ప్రో కనుక చూస్తే 12.1 ఇంచెస్ ఎల్సీడీ స్క్రీన్తో రాబోతుంది. 144 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. లేదంటే డెమెన్సిటీ 9000 అని ఇంతకుముందు కొంచెం రూమర్స్ వచ్చినాయి. మరి ఏ ప్రాసెసర్తో తెస్తారో చూడాలి. ఇక అలాగే వాచ్ కనుక చూసినట్టయితే ఇది మనకి వాచ్ 2 కన్నా ఇంకా డౌన్ గ్రేడ్ వర్షన్. అంటే వాచ్ 2 ఆర్ కదా, ఇంకా తక్కువ ప్రైస్లో తీసుకురావచ్చు. దీని యూఎస్ ప్రైస్ బయటకు వచ్చింది. 19,000 రూపాయలు యూఎస్లో ఉండబోతుందంట. ఇది మనకు సర్క్యులర్ డైల్తోనే వస్తుంది. రీసెంట్గా వాచ్ 2 పేరు మీద చైనాలో ఒక వాచ్ని లాంచ్ చేశారు. ఒకవేళ అదే వాచ్ని తీసుకొస్తారా మరి, మార్చ్ డిజైన్ మారిద్దో చూడాలి. ఇంకోటిసరికి బడ్స్ పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం కనిపించలేదు. ఒప్పో కూడా ఇలాంటి బడ్స్ని అయితే తీసుకొచ్చింది. మరి ఒప్పో నుంచే రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నట్టున్నారు. వీటిని కూడా మనకి 16వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. బట్ మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇండియా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదనుకుంటా. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి టెక్నో నుంచి టెక్నో స్పార్క్ 2 ప్రో. టెక్నోకి కొంచెం బాగా పెరిగిపోయిందిరా గోవర్ధన్ అయిన డైలాగ్ ఉంటుంది. ఆ టైప్లో టెక్నో అండ్ ఇన్ఫినిక్స్ నేను మెచ్చుకుంటూ ఉంటాను. వీళ్ళు అంటే ఇన్నోవేటివ్గా మార్కెట్లోకి మంచి మంచి మొబైల్ ఫోన్స్ కానీ ఫోల్డింగ్ మొబైల్స్ కానీ ఇవి తీసుకొస్తుంటారు. మెయిన్లీ చూసుకుంటే అదొకటే కాదు, వీళ్ళు స్పెసిఫికేషన్స్ కూడా చూసుకుంటే మంచి స్పెసిఫికేషన్స్లో మంచి ప్రైస్లో తీసుకొస్తుంటారు. అందుకే నాకు వీళ్ళు అంటే కొంచెం సాఫ్ట్ ఉంటుంది అనమాట, కొంచెం చెప్తుంటాను. కాకపోతే రీసెంట్ డేస్లో చూస్తే టెక్నో అండ్ ఇన్ఫినిక్స్ ఎందుకో వాళ్ళు కూడా రెడ్మీ అండ్ రియల్మీలా తయారయ్యారు అనమాట, శాంసంగ్ లాగా. అంటే వీళ్ళు కూడా వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయాం, ఎలాగో మేము మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచి ప్రైజెస్ పెంచేస్తే చేయాలని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు టెక్నో స్పార్క్ 20 ప్రో అయితే లాంచ్ చేశారనమాట. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 6080 ఈ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటే రియర్ సైడ్ మనకి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 8GB 128GB వేరియంట్ 16,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 256GB వేరియంట్ 17,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్ పెట్టి ఈ మొబైల్ ఎందుకు కొనాలి? అక్కడ P1 Pro కనిపిస్తుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు దానికి వెళ్తారు కదా. సో వీళ్ళు ఎల్సీడీ డిస్ప్లేతో తీసుకొచ్చి ఈ ప్రైస్ ఎందుకు? అలాగే మనం CMF ఫోన్ 1 చూసాం, AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీనికన్నా బెటర్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్ ఉంది. అలాగే మనకి చూసుకుంటే మరి ఆ మొబైల్ బెటర్ అవుతుంది కదా, దానికి వెళ్తారు కదా. మరి వీళ్ళ దగ్గర ఏంటి గొప్ప అనుకుంటే ఏమి కనిపించట్లేదు. అంటే వీళ్ళు ఆ స్పెసిఫికేషన్స్ని కనీసం దృష్టిలో పెట్టుకుని ప్రైస్ తీసుకురావాలి. ఈ స్పెసిఫికేషన్స్తో చూస్తే మనకి 13,000 రూపాయల్లోనే మొబైల్స్ వస్తున్నప్పుడు వీళ్ళు ఈ ప్రైస్ ఎలా తీసుకొస్తారో తెలియదు. నాకు ఇంకోటి కోపం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు నిన్నే అనుకోండి, నిన్న కాక మొన్న రీసెంట్గానే ఒక టేజర్ రిలీజ్ చేశారు. ఆ టేజర్లో వివోని, ఒప్పోని, తర్వాత పోకోని ఈ మూడింటిని ఫోక్ చేస్తూ, అంటే వాళ్ళని 3 ఫోన్లు ఒక వేస్ట్ ఫోన్లు వాళ్ళకన్నా బెటర్ ఫోన్ తీసుకొస్తున్నాం అన్నట్టుగా వీళ్ళు ఒక ట్వేజర్ అయితే రిలీజ్ చేశారు. దాని ప్రకారం చాలామంది అక్కడ కామెంట్లో కూడా అడిగారు, అండ్ మీరు అందులో తీసుకొస్తున్నారు, 10,000లో తెస్తున్నారు, 12,000లో తీసుకొస్తున్నారు అని కూడా అడిగారు అక్కడ. అంటే వీళ్ళు ఇచ్చిన బిల్డప్కి మరి అంత బిల్డప్ ఇచ్చినప్పుడు తీసుకొచ్చే మొబైల్ ఎలా ఉండాలి? సో స్పెసిఫికేషన్ దగ్గర ప్రైస్లో తీసుకొస్తే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు, ఇలా తీసుకొస్తే కొంచెం కష్టం అయిపోద్ది. అది మరి టెక్నో ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ ప్రాజెక్ట్ ఆస్ట్రాలో జెమినీ లైవ్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టు మనకి ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు గూగుల్ ఐఓ జరిగింది, అక్కడైతే వీళ్ళు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు జెమినీ లైవ్ అనేది దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది మనకి లాక్ స్క్రీన్లో ఉండగానే జెమినీ లైవ్ అనేది వర్క్ చేస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేస్తున్నారు. ఈ టెస్ట్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చినాయి. జెమినీ అంటే తెలిసిందే కదా మీకు, గూగుల్ ఏఐ. సో దాంట్లో వీళ్ళు ఒక ప్రోగ్రామ్ లాంటిది ఇది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన థర్డ్ పార్టీ యాప్స్ని యాక్సెస్ చేస్తూనే, సో అందులో ఉంటూనే మనం ఈ జెమినీ లైవ్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ డెవలపర్స్కి బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అయితే వీళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు లాక్ స్క్రీన్లో కూడా అయితే టెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్గా డెవలప్ చేస్తున్నారు. ఐఓఎస్కి డెస్క్టాప్ కూడా తీసుకొస్తారన్నట్టుగా న్యూస్ అయితే ఉంది. మరి చూడాలి. మరి ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి రియల్మీ GT6 ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. సో ఇప్పుడు చైనాలో లాంచ్ చేశారు. కాకపోతే ఇండియాలో లాంచ్ చేసిన దానికి చైనాలో లాంచ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే డిజైన్ పరంగానే కాదు, సో మనకి స్పెసిఫికేషన్ పరంగా కూడా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్ మనకి 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెషర్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఆ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ తెచ్చారు. ఇక్కడ మనకి 8+ జనరేషన్, ఇక్కడ మనకి 8S జనరేషన్ 3 తెచ్చారు కదా, అక్కడ 8 జనరేషన్ 3నే వాడారు డైరెక్ట్గా. ఇక రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ తెచ్చారు. మన ఇండియాలో వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ వాడినట్టున్నారు. ఇక 5800 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు అక్కడ, అంటే బ్యాటరీ సైజ్ కూడా పెంచారు. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే అక్కడ లాంచ్ చేశారు. అంతేకాదు ప్రైస్ కూడా మంచి ప్రైస్లో తెచ్చారు తెలుసు. అక్కడ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్తో తెచ్చిన ఈ మొబైల్ ప్రైస్ అక్కడ 32,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. బట్ మన ఇండియాలో తెస్తే అంటే 8S జనరేషన్ 3 ప్రాసెసర్తో తెచ్చి ఆ మొబైల్ని మన ఇండియాలో 40,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంకా 12GB 256GB వేరియంట్ అనమాట ఇది. ఆ ప్రైస్లో అక్కడే తీసుకొచ్చింది. ఇక్కడ మనకి అదే 12GB 256GB చాలా ప్రైస్ ఎక్కువ, 42,000 ఎంతో పెట్టినట్టున్నారు. అది కూడా దీనికన్నా పిచ్ మొబైల్ ఒక విధంగా చెప్పాలంటే. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. టెక్లాజిక్ ఇన్ తెలుగు
మన తెలుగోడి ఛానల్ లా నాని ప్రభాకర్తో ఉంటే